సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారి ఆస్తులన్నింటినీ కూడా బెంగుళూరు కోర్ట్ తమిళనాడు గవర్నమెంటే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఒక పాస్ ఇది చేసింది సార్. నోటీస్ అయితే జారీ చేసింది. మరి మొత్తం ఆస్తులన్నింటినీ కూడా గవర్నమెంట్‌కే స్వాధీనం చేసుకోవడానికి కారణాలు ఏంటి? మరి ఆస్తుల విలువలు ఎంత? అసలు అప్పుడేం జరిగింది? అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది అంటున్నారు కదా కేసు. ఏం జరిగింది సార్ అప్పుడు? అంటే జయలలిత గారికి సంబంధించి దాదాపు 1500 ఎకరాల భూమి ఉంది ఆవిడకి. అలాగే దాదాపు 27 నుంచి 30 కిలోల బంగారం ఉంది. 750 జతల చెప్పులు ఉన్నాయి. ఓ 10,000 చీరలు ఉన్నాయి. ఇలా ఒక పెద్ద జాబితా ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఇవి 2014లో కర్ణాటక కోర్టుకు వెళ్ళినాయి. యాక్చువల్గా ఆవిడ 91లో సీఎం అయ్యారు. సీఎం అవటానికి ముందు ఆవిడ సినిమా నటి. సినిమా నటిగా ఆవిడ దక్షిణాది భాషల్లో మాత్రమే కాదు హిందీలో కూడా నటించారు. ఆవిడ తల్లిగారు కూడా నటే, సంజయ్ గారు. నట వారసత్వం ఉంది ఆవిడకి. ఆవిడ సినిమాల్లో నటించేటప్పుడు కూడా హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గానే ఉంది ఆవిడ. అలా అప్పటి నుంచి ఆవిడ సంపాదన ఉంది. పోయిస్ గార్డెన్స్లో ఆవిడకు ఒక పెద్ద బీభత్సమైన ఇల్లు ఉంది. అయితే ఆవిడకి వారసులు లేరు. ఆవిడకి వారసులు లేకపోవడం వలన ఇదంతా కూడా అక్కడికి చేరింది. అయితే 2014 టైంకే ఈవిడ లేరు, ఆవిడ చనిపోయింది. ఈవిడ మీద ఆదాయానికి మించిన ఆస్తులు అనే పద్ధతిలో అవినీతి ఆరోపణలతో ఈవిడ విపరీతంగా ఆస్తులు సంపాదించారు. ఇదంతా కూడా ఎక్కడా లేదు. లెక్కలో లేనటువంటి ఆస్తులు చాలా కూడబెట్టింది ఈవిడ అనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం, అంటే 91లో ఈవిడ గెలిచిన తర్వాత ఓడిపోయినప్పుడు డిఎంకే ప్రభుత్వం కరుణానిధి గారు అధికారంలోకి వచ్చినప్పుడు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు తమిళనాడులో ఉన్న ఆస్తులకు సంబంధించిన కేసే అయినప్పటికీ తమిళనాడులో విచారణ జరిపితే దాని మీద జయలలిత గారి ప్రభావం ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కర్ణాటకలో విచారించారు. కర్ణాటకలో కింది కోర్టు ఇవన్నీ విచారించి, అంటే ఇంకొక గొడవ ఏంటంటే ఆవిడ ఒక కుర్రాన్ని పెంచుకుంది, సుధాకరన్ అని. అతని వివాహం జరిపారు. ఆ వివాహం జరిపినప్పుడు విపరీతంగా వెల్త్ ఎక్స్పోజ్ అయింది. అంటే వీళ్ళు ప్రదర్శించారు, వెల్త్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఒక రకంగా నగలు ఇవన్నీ విపరీతంగా ఫొటోస్ బయటకు వచ్చినాయి. అవి జనాలు మాట్లాడుకునే లెవెల్లో జరిగింది. అంటే ఒక బంగారు మేనాలో ఆ పెళ్లి కూతురుని తీసుకురావటం, ఇలా రకరకాలుగా ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ విపరీతంగా చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ కలిసి ఆవిడ మీద కేసులు పెట్టడానికి కారణం. ఈ కేసుల్లో శశికళ గారు ఉన్నారు, ఆవిడతో పాటు ఇళవరసి ఉంది, ఈ సుధాకరన్ ఉన్నాడు. అయితే దీనిలో ఈ కింది కోర్టు 4 ఏళ్ళు శిక్ష వేసింది. కర్ణాటకలో విచారణ జరిపిన కోర్టు 4 ఏళ్ళు శిక్ష వేసిన సందర్భంగా వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు హైకోర్టుకి. కర్ణాటక హైకోర్టుకి అప్పీల్ చేసుకుంటే కర్ణాటక హైకోర్టు కొట్టేసిన తర్వాత కర్ణాటక గవర్నమెంటు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. జనరల్గా ప్రభుత్వాలు చొరవ తీసుకోవు, కానీ ఈ కేసులో చొరవ తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కింది కోర్టు వేసిన తీర్పుని సమర్థించింది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం పట్టింది. ఈ లోపల జయలలిత గారు వెళ్ళిపోయారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలువడిన సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కింది కోర్టు తీర్పు అమలు చేయండి అంటే 4 ఏళ్ళు జైలు చేయాలి. 4 ఏళ్ళు జైలు చేశారు వీళ్ళు. ఏది ఇళవరసి, అలాగే శశికళ, సుధాకరన్ వీళ్ళు 4 ఏళ్ళు చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ సందర్భంగా, అంటే కోర్టు నిర్ధారణ చేసేసిన తర్వాత, సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చేసిన తర్వాత, హైకోర్టు డెసిషన్ వచ్చేసిన తర్వాత, ఇవన్నీ అయిపోతున్న దశలో ఈ ఆస్తులన్నీ కూడా కర్ణాటక కోర్టు కస్టోడియన్ దగ్గర పెట్టారు. అక్కడ ఉన్నాయి మొత్తం ప్రాపర్టీ. అంటే నేను ఇందాక చెప్పినటువంటి జాబితా 27 నుంచి 30 కిలోల బంగారాలు, 1500 ఎకరాలు, వేలు కాదు, 1500 ఎకరాలకు సంబంధించిన పత్రాలు, ఇలా రకరకాలు. ఆవిడ ఎక్కడెక్కడ ఏ కంపెనీల్లో షేర్లు ఉన్నాయితో సహా మొత్తం అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు అవన్నీ బయటికి విడుదల చేస్తోంది కోర్టు. అంటే వీళ్ళు ఆల్రెడీ శిక్ష అనుభవించారు, అయిపోయింది కేసు.
కేసు అయిపోయిన తర్వాత కస్టోడియన్ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ పంపించేస్తారు వెనక్కి. కానీ అది క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరు లేరు అక్కడ. అందుకని ప్రభుత్వానికి అప్పచెప్పేయాలనుకుంటోంది. అప్పచెప్పడానికి ముందు వీటి మొత్తాన్ని కూడా విలువ కట్టాలి. ఇప్పుడు ఈ విలువ కట్టడం అనే ప్రొసీజర్ ఇప్పుడు మొదలవుతోంది. మొదలైతే జయలలిత గారి ఆస్తులు ఎంత అనేది ప్రపంచానికి అర్థమవుతుంది. అంటే ఏ లెవెల్లో సంపాదించారు ఆవిడ అనేది. ఇవన్నీ ప్రభుత్వంకి చేరక తప్పదు. ఎందుకంటే అక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి ఎవరు వస్తారనేది చూడాలి. శశికళ గారు ఉన్నారు, మరి ఆవిడ పరిస్థితి ఏంటి అనేది చూడాలి. ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి దీనిలో. అందుకని అనివార్యంగా ప్రభుత్వానికి వెళ్ళక తప్పదు. అందుకనే ప్రభుత్వానికి ఇచ్చేస్తాం, మీరు వచ్చి విలువ కట్టండి అన్నారు. ఇప్పుడు ఆ విలువ కట్టే వాళ్ళని తీసుకెళ్ళి వాల్యుయేషన్ చేయాలి. ఈ వాల్యుయేషన్ చేయటం అనే ప్రొసీజర్ అయిన తర్వాత మనకి వాస్తవం ఏంటనేది తెలుస్తుంది, ఎంత ఏమిటి అనేది. అంటే ఒక రాజకీయ నాయకురాలు లేకపోతే నాయకుడు సంపాదన ఏ లెవెల్లో ఉంటుంది అనేది మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. పైగా ఆవిడ లిబరలైజేషన్లో సీఎం అయినటువంటి నాయకురాలు. పార్టీ మీద పూర్తి పట్టుంది ఆవిడకి. ఆ రోజున పట్టుంది. ఆవిడ ఏది చేసినా ఎవరు అడ్డు చెప్పేటువంటి పరిస్థితి లేదు. క్యాబినెట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉండేవి. ఆవిడ జాతీయ రాజకీయాలను కూడా శాసించినటువంటి ఒక సందర్భం వచ్చింది ఆవిడ జీవితంలో. ఇలా చాలా ప్రభావవంతమైనటువంటి నాయకురాలు ఆవిడ. కురిచి తలైవిగా చెప్పుకునేవాళ్ళు తమిళనాడు ప్రజలు ఆవిడని విప్లవ నాయకి అని.